నా మాట క్లియర్గానే ఉంది కదండి అందరికీ? ఓకే, నైస్. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీకు లీడర్గా ఉండడం ఇష్టమా, ఫాలోయర్గా ఉండడం ఇష్టమా? లీడర్గానే. ఓ, అందరూ ఏకభావంతో చెప్పారు. మీరు లీడర్. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకేమి ఇష్టం? లీడర్గా ఉండడం ఇష్టమా, ఎవరైనా చెప్పింది చేయడం ఇష్టమా? లీడర్గా ఉండాలి. వావ్. లేకపోతే ఒక కుటుంబంలో తీసుకోండి, భార్య, భర్త లేదా పిల్లలు. సో వాళ్ళకి లీడర్గా ఉండాలని ఉంటుందా, లేకపోతే కుటుంబంలో ఎవరో ఒకరు చెప్తే ఎప్పుడు తలంచుకుని చేయాలని ఉంటుందా? లీడర్. సో లీడర్గా ఉండాలనే ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, మనిషి అన్నవాళ్ళు దాదాపుగా వాళ్ళు బయటికి చెప్పినా చెప్పకపోయినా లీడర్గా ఉండాలి, నాయకుడిగా ఉండాలి అని కోరుకుంటారు. లేదా ప్రభుత్వం చేయాలి, అధికారం చేయాలి, నేను చెప్పినట్టు జరగాలి అని కోరుకుంటారు. ఎవరో చెబితే నేను చేయడం ఏంటి? సో నేను చెబితే అందరూ చేయాలి. ఇది ప్రతి ఒక్కరి లోపల ఉన్న ఒక ఉద్దేశం. సో ఎందుకు మనుషులు అలా ఉంటారో తెలుసా? ఎవరైనా మాట్లాడవచ్చు. ఎందుకు మనుషులు ఎవరికి వాళ్ళు నేను లీడర్గా ఉండాలి, నేను ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటారు? మీరు బైబిల్లో 1వ అధ్యాయం ఆదికాండం 28వ వచనాన్ని చూస్తే బైబిల్లో మొట్టమొదటి పేజీ అది. బైబిల్లో మొదట ఆకు అనొచ్చు, మొదటి పేజీ. అందులో 1వ అధ్యాయం 28వ వచనంలో ఏముంటుందంటే, దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏం చేశాడంటే అధికారాన్ని ఇచ్చాడు, విస్తరించమన్నాడు, వ్యాపించమన్నాడు. దాంతో పాటుగా ఏలండి అని చెప్పాడు. అంటే పరిపాలించే ఒక స్వభావాన్ని, పరిపాలించాలి అనే ఒక ఆశను దేవుడు మనిషి హృదయంలో సృష్టించినప్పుడే పెట్టాడు. అందుకే మనుషులందరూ కూడా అధికారం చలాయించడానికి, లీడర్షిప్ తీసుకోవడానికి, నాయకులుగా ఉండడానికి, పరిపాలన చేయడానికి ఇష్టపడతా ఉంటారు. కొంతమంది సరిగ్గా చేయొచ్చు, కొంతమంది సరిగ్గా చేయకపోవచ్చు. అయితే అందరిలో కూడా ఈ ఆశ ఉంది. లేదా ఒక క్లాసులో ఎవరు లీడర్గా ఉంటాడు అంటే చాలామందికి వీలు కాక కానీ, లేకపోతే అందరూ లీడర్గా ఉండాలనే వాళ్ళ ఉద్దేశం. సో నేను లీడర్గా ఉంటే మంచిది, నేను లీడర్గా ఉంటే మంచిది అని ఉంటుంది. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు, అంతే తేడా. ఎందుకు అలా జరిగిందంటే మనం మాట్లాడుకున్నాం, దేవుడు మనిషిని ఆ విధంగా సృష్టించాడు. మనుషుల్లో స్త్రీ పురుషులు ఎందుకున్నారు? దేవుడు అలా సృష్టించాడు. అంటే మనుషుల్ని ఆ విధంగా చేశాడు. ఎందుకు నాయకత్వం కోసం వెంటపడుతున్నారు అంటే ఆ విధంగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఈరోజు మన దేశంలో, లేకపోతే మన స్కూల్లో, మన ఇంట్లో, మన గ్రామంలో లీడర్స్ని చూస్తున్నాం, ప్రభుత్వాన్ని చూస్తున్నాం. అవును కదా? గ్రామానికైతే ప్రెసిడెంటు, వార్డుకైతే మెంబరు, స్కూల్కి అయితే లీడర్, ఎస్పీఎల్, హెచ్ఎం టీచర్, ఓకే, స్టూడెంట్ లీడర్. అలాగే క్లాస్కి ఒక లీడర్ ఉంటారు. లేక దేశానికి మనకు ఒక నాయకుడు ఉన్నాడు, రాష్ట్రానికి ఒక నాయకుడు, జిల్లాకు ఒక నాయకుడు. అట్లా ప్రతి చోట కూడా అధికారాలు ఇవి మనం చూస్తూ ఉన్నాం. అవును కదా? సో ఈ అధికారులకి ప్రజలకి మధ్యలో సంబంధాలు ఎట్లా ఉంటాయి చూడండి. ఈ అధికారులు ఏం చేస్తారు? ప్రభుత్వం ప్రజల యోగక్షేమాలను చూస్తూ వాళ్ళకి అవసరమైన వాటిని సమకూరుస్తూ ఉంటారు. ప్రజలు ఏం చేస్తారు? మన దేశ పరిస్థితి ప్రకారం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎలక్షన్స్ అవే కదా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కావాలో ఎన్నుకుంటా ఉంటారు. అయితే ఇంకొక ప్రశ్న, మీరు చక్కగా సమాధానాలు చెబుతున్నారు, చాలా మంచి స్టూడెంట్స్ మీరంతా కూడా. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో సంబంధాలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు అంటే ఒక వ్యక్తిని మీరు దృష్టిలో పెట్టుకుని మాట్లాడొద్దు, ఓవరాల్గా అంటే అన్ని చోట్ల, కుటుంబంలో, స్కూల్లో, కాలేజీలో, సమాజంలో, దేశంలో అన్ని చోట్ల మీరు దృష్టించి మాట్లాడవచ్చు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో సంబంధాలు ఎలా ఉన్నాయి? సరిగ్గానే ఉన్నాయా? దాన్నే టెక్నికల్గా ఏమనొచ్చు అంటే ట్రాన్సాక్షనల్ అంటారు.
లేకపోతే బిజినెస్ ఓరియంటెడ్ అంటారు. మీరు నాకు ఇది చేస్తే నేను మీకు ఇది చేస్తాను. ఈరోజు ఓటు వేయడానికి కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే అది వేరుగా ఉంటుంది. కాబట్టి మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేశాం కాబట్టి నెక్స్ట్ టైం మమ్మల్ని గెలిపించాలి. సో మేము మీకు ఓటేస్తాం, మాకేమిస్తారు మీరు అంటే అంత బిజినెస్ డీలింగ్. అంటే నిస్వార్థంగా పనిచేస్తున్నది ఎక్కడ మనకి సహజంగా కనబడదు. ఎక్కడన్నా ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి దానిలోనూ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అంటే ప్రతి దానిలోనూ కూడా వేరైన పరిస్థితులు ఉంటాయి. అయితే సహజంగా మనం చూసినప్పుడు ప్రతిదీ కూడా బిజినెస్ కోణంలో జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అవునంటారా? ఈరోజు స్కూల్లో కాలేజీలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఒక లీడర్ ఉన్నాడంటే అతనికి మిగిలిన వాళ్ళకి బిజినెస్ డీలింగ్స్ జరుగుతున్నాయి. బిజినెస్ అంటే ఏదో పెద్ద పెద్ద మనీ ట్రాన్సాక్షన్ జరగక్కర్లా. నువ్వు నాకేమిస్తావు, నేను నీకు ఏమి ఇవ్వాలి, ఇది ఇస్తే నువ్వేం చేస్తావు, ఇట్లా ట్రాన్సాక్షనల్ అని చెప్పొచ్చు. సో ఇట్లాంటి పరిస్థితులే మనిషికి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనుషులు ఈరోజు న్యాయంగా ఉన్నారా అన్యాయంగా ఉన్నారంటారా? చెప్పాలి. అన్యాయంగా ఉన్నారు. ఎక్కడెక్కడ అన్యాయంగా ఉన్నారు? దేశంలో రాజకీయ నాయకులు అన్యాయంగా ఉన్నారు అనుకుందాం. కాలేజీలో ఎలా ఉన్నారు? అక్కడ అన్యాయమేనా? మరి స్కూల్లో అన్యాయమే. మరి ఇంట్లో కూడా అన్యాయమేనా? సో ఇంట్లో కూడా చాలాసార్లు అలాగే జరుగుతుంది. తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని పెంచుతున్నారంటే మేము పెద్ద అయ్యాక వీళ్ళు మమ్మల్ని చూస్తారు, లేకపోతే ఏదో మా పేరు అంటే మేము పిల్లల్ని బాగా పెంచామనే పేరు కావాలి. సో ఆ పేరు కోసం పిల్లల్ని మంచి మంచి స్కూల్స్లో జాయిన్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఏదో గ్రాండ్గా ఫంక్షన్స్ చేయడం, సెలబ్రేషన్స్ చేయడం, ఇట్లాంటిది కనబడుతుంది. సో పిల్లలు కూడా తల్లిదండ్రులను భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈరోజు. నాకు ఇస్తావా చస్తావా, నాకు ఎందుకు ఇలాంటిది కొనవు, అయితే నేను అన్నం తిన్నాను, లేకపోతే నేను ఇదిగో నువ్వు చెప్పినట్టు చేయను, నేను స్కూల్కి వెళ్ళను, కాలేజీకి వెళ్ళను, ఇట్లా భయపెడుతున్నారు కదా. అంటే అంతా ట్రాన్సాక్షనల్. కుటుంబం దగ్గర నుంచి కూడా ఒకరినొకరు భయపెట్టడం. తల్లిదండ్రులేమో అరే నువ్వు ఈ పని చేయకపోతే కొడతా అంటే బెత్తం పట్టుకుంటారు. ఇట్లా ఒకరినొకరు భయపెట్టడం, ఒకరి ద్వారా ఒకరు ఏదో రాబట్టుకోవడం. సో ఇలాంటి పరిస్థితులే ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే మంచి తల్లిదండ్రులు లేరా అని మీరు నన్ను అడగచ్చు. ఎక్కడన్నా ఉండొచ్చు, చాలా రేర్ అది. సహజంగా ఎక్కువ మంది చేసేది అదే. ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తారు పుట్టిన తర్వాత ఒక సంవత్సరంలో. ఎందుకు చెప్పండి? పిల్లాడికి ఏమన్నా ఉపయోగం? అది చేసిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి, మేమింత గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికి. సో నిజానికి ఆ పిల్లాడికి ఆ బిడ్డకి ఏం ఉపయోగపడదు. వాళ్ళకు భవిష్యత్తుకు ఉపయోగపడేవి కొన్ని ఉంటాయి. సో వాటిని కూడా చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. నిజానికి మనుషులకు ప్రేమ ఉందండి, కానీ జరుగుతున్నది ఏంటంటే మోసం, ఒకరినొకరు భయపెట్టడం. సో ఒకరి ద్వారా ఒకరు లబ్ధి పొందాలని చూసుకోవడం ఈ రోజుల్లో మీరు గమనిస్తే చాలా ఎక్కువైపోయింది. దాకన్నా సాక్ష్యం చెబుతూ స్టూడెంట్స్ సిగరెట్ తాగుదామంటారు అని అన్నారు. సో ఆ రోజు అవుట్డేట్ అయిపోయినాయి కదా, మనకు తెలుసు. ఇప్పుడేంటి, ఇప్పుడు టైప్ ఏంటి చెప్పండి? చాలా డీప్గా ఉన్నారు. సో గంజాయి అని ఇంకేదో ఇది అసలు చాలా అసలు ఊహకు అందని విధంగా ఇప్పుడు యూత్ స్కూల్ లెవెల్ నుంచి, కాలేజీ లెవెల్ నుంచి. ఒకప్పుడు మేము కథలు చెప్పుకునేవాళ్ళం కాలేజీ స్థాయిలో ఏదో లవ్లు ఉంటాయంట అని. కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి చెప్పండి? ఎలిమెంటరీ లెవెల్లో. కరెక్ట్, ఎలిమెంటరీ లెవెల్లో ఉన్నారు. సెకండ్ క్లాస్ పిల్లలు, థర్డ్ క్లాస్ పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే పోలీస్ స్టేషన్కి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం మాకు చేయండి అని అవి మనకి న్యూస్లోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనుషులు ఏ విధంగా మారిపోయారు, ఏ విధంగా ఉన్నారు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నీతి న్యాయాలు ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనబడదు. సో నీతి న్యాయాలు పరిరక్షించడానికి పోలీసు వారు ఉన్నారు. వాళ్ళ దగ్గర నీతి ఉందని నమ్మగలరా? సో డబ్బులు ఉంటేనే వాళ్ళు కేసు బుక్ ఫైల్ చేస్తారు. సో అంతా డబ్బుతోనే నడుస్తుంది అనే సంగతి మనకు తెలుసు. సో ఒక అవినీతిగా ఏదో వాహనం వెళ్ళిపోతూ ఉంటే పోలీసు ఆపితే కొంత డబ్బులు ఇచ్చేస్తే
వెళ్ళిపోనిస్తాడు. కాబట్టి నీతి న్యాయాలు అన్నదాన్ని ఎక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఒకవేళ నువ్వు కేసు పెట్టినా, కోర్టుకి వెళ్ళినా అక్కడ కూడా అవినీతి, అన్యాయం కనబడతా ఉంది. బైబిల్లో మనం ఆదికాండం, ఇందాక నేను చెప్పిన ఆదికాండంలోనే 1వ అధ్యాయం 26, 27 వచనాలను మనం గమనిస్తే అక్కడ దేవుడు ఏమనుకున్నాడంటే మనిషిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేయాలనుకున్నాడు. ఆ తర్వాత 27వ వచనంలో చూస్తే అలాగే చేశాడు. ఎలా? దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున మనిషిని చేశాడు. అంటే మనిషిని దేవుడు పరిశుద్ధుడిగా చేశాడు. మీరు ఆ కింద 31వ వచనాన్ని చదివితే, 1వ అధ్యాయం 31వ వచనం, మీ దగ్గర చాలా మంది దగ్గర బైబిళ్ళు ఉన్నాయి, అందుకనే నేను రిఫరెన్సులు చెబుతున్నాను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అంటే చాలా చాలా మంచిగా ఈ సృష్టిని చేశాడు. దేవుడు తాను చేసిన మనిషి మాత్రమే మంచిగా ఉన్నాడని చెప్పటం లేదు. ఏం చెబుతుందా వచనం? దేవుడు చేసినది యావత్తు. అంటే ఆయన మొట్టమొదటి రోజు వెలుగును చేశాడు, వెలుగును చీకటిని వేరు చేశాడు. 2వ రోజు ఆకాశాన్ని చేశాడు. 3వ రోజు భూమిని, సముద్రాన్ని, భూమి మీద ఉన్న మొక్కలు, వృక్షాలన్నింటినీ చేశాడు. 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాలకు కక్షలు ఏర్పాటు చేశాడు. 5వ రోజు నీళ్లలో ఉండేవి, ఆకాశంలో ఎగిరే వాటిని చేశాడు. 6వ రోజు భూమి మీద ఉండే వాటన్నిటినీ చేశాడు. చివరిగా మనిషిని చేశాడు. అప్పట్లో సింహం, పులి, లేకపోతే కుక్క, నక్క, పిల్లి అన్నీ కూడా శాకాహారులే. మీరు పైన 29వ వచనం చదువుకుంటే, 29, 30 వచనాలు చదివితే భూమి మీద ఉన్న వాటన్నిటికీ కూడా పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి, ఫలవృక్షాలన్నీ కూడా మనుషులకు ఆహారం అవ్వాలి అని దేవుడు చెప్పాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి జంతువు కూడా మంచిగానే ఉంది దేవుడు సృష్టించినప్పుడు. కొంతమంది అడుగుతారు, ఎందుకండి దోమల్ని కప్పలు తింటున్నాయి, కప్పల్ని పాములు తింటున్నాయి, పాముల్ని ఇంకొక జంతువు తింటుంది, పిల్లిని ఎలకని పిల్లి తింటుంది, పిల్లిని కుక్క తరుగుతుంది, సో ఈ కుక్కని మళ్ళీ ఇంకొకటి తరుగుతుంది, ఇట్లా ఎందుకు పెట్టాడు దేవుడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇచ్చిన గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దేవుడు అలా చేయలేదు. వాక్యం ఏం చెబుతుందంటే దేవుడు తాను చేసినది యావత్తు కూడా చాలా మంచిదిగా ఉంది. అంటే అంతా కూడా మంచిగా చేశాడు ఆయన. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనుషులకు శాకాహారం ఇచ్చాడు, జంతువులకు కూడా శాకాహారమే ఇచ్చాడు. మీరు ఆ వచనాలు ఈ పాటికి చూసుంటారు, 29, 30 వచనాలు. పచ్చని చెట్లు, పళ్ళు, ఈ విధంగా దేవుడు అంతా కూడా మంచిగా చేశాడు. తర్వాత మనిషికి పరిపాలించే అధికారాన్ని ఇచ్చాడు, పరిశుద్ధతని ఇచ్చాడు, యథార్థతని ఇచ్చాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చూస్తే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్న మాటను చూస్తాం. దేవుడు మనిషిని చేసినప్పుడు పాపిగా చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పరిశుద్ధుడిగా సృష్టించాడు. ఏ విధమైన శరీర రుగ్మతలు లేకుండా చేశాడు. కొంతమంది అడుగుతారు, ఎందుకు దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు, ఇన్ని జబ్బులు పెట్టాడు, ఇంత మరణం పెట్టాడు, ఇంత వేదన పెట్టాడు, ఈ పరీక్షలు ఎందుకు పెట్టాడు? కొంతమంది ఈ సైన్స్ సబ్జెక్ట్ ఎవరు కనుక్కున్నాడు, అసలు ఈ మ్యాథ్స్ ఎవడు కనిపెట్టాడు అని తిట్టుకోలేదా ఇప్పుడు? అంటే మనకి ఏది కష్టంగా ఉంటుందో సో దాని గురించి బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఇది ఎందుకు వచ్చింది ఈ సబ్జెక్ట్ అని అనుకుంటా ఉంటాం. దేవుడు సృష్టించినప్పుడు అట్లా సృష్టించలా, అన్నీ మంచిగా ఉండేటట్టు చేశాడు. ప్రతిరోజు దేవుడే మనిషి దగ్గరకు వచ్చి ప్రతి విషయాన్ని మనిషికి బోధించేవాడు, ప్రతి విషయాన్ని మనిషికి నేర్పించేవాడు. ఆ విధంగా చాలా చక్కని సృష్టిని దేవుడు చేశాడు. ఇది దేవుని గ్రంథం తెలియజేసే విషయం. అయితే ఆ తర్వాత పరిస్థితి సమాజంలో అలా లేదు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పరిశుద్ధతను ఇవ్వడంతో పాటుగా, నీతి న్యాయాలను ఇవ్వడంతో పాటుగా మరొకటి ఇచ్చాడు. అదేంటో తెలుసా? స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. తనకు నచ్చినట్టు జీవించే ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఏం చేయాలి ఆ స్వాతంత్రంతో? నువ్వు ఏదైనా చేయొచ్చు అని స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు మనిషి సహజంగా మంచి పని చేయాలి, అంతే కదా. కానీ మొట్టమొదటి మనిషి ఏం చేశాడంటే దేవునికి ఇష్టం లేని పని చేశాడు. మరి ముఖ్యంగా దేవునితో సమానంగా అవ్వాలి అనుకున్నాడు. నేనే దేవుణ్ణి అవ్వాలి అనుకున్నాడు. నేనే దేవుణ్ణి అవ్వాలనుకుని దేవుడు చేయొద్దన్న పని చేసి దేవునికి పోటీ అవుదాం అనుకున్నాడు.
ఈరోజు కూడా చాలామంది అనుకుంటున్నారు, ఈ రోజుల్లో ఒక టీచర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, చదువుకోవాలి, ఎన్నో పరీక్షలు పాస్ అవ్వాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలంటే కూడా చాలా పరీక్షలు ఉన్నాయి. ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. చివరికి బజార్లో నువ్వు పునుగులు బండి పెట్టాలంటే కూడా చాలా టాలెంట్ కావాలి దానికి. ఎవరు పడితే వాళ్ళు అక్కడ ఉండలేరు. నువ్వు చేతి వృత్తి చేయాలంటే చాలా కష్టపడి నేర్చుకోవాలి. తేలిగ్గా ఉన్నది ఏంటంటే చాలా మంది ఈరోజు గమనిస్తున్నది, దేవుడైపోవటం తేలిక, దేవుడు అవతారం ఎత్తడం చాలా తేలిక. అది క్రైస్తవ్యంలో ఉంది, అన్ని మతాల్లో కూడా మనకు కనబడతా ఉంది. అంటే మనుషులే దేవుళ్ళుగా చలామణి అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో వాళ్ళు చెప్పినట్టు మనుషులందరూ లోబడేటట్టుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా ఏంటంటే పాపం యొక్క ఫలితం. అంటే పరిశుద్ధుడిగా సృష్టించబడిన మనిషి తానే దేవుడైపోవాలనుకుని పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కొంతమంది అంటారు, ఏంట్రా పాపం ఏంటి, పుణ్యం ఏంటి అని. ఏమీ లేదు, సరైంది కానిదేదో అదే పాపం. ఏది సరిగ్గా ఉండాలో అలా కాకుండా వేరే విధంగా ఉండడమే పాపం. రోడ్డు కుడివైపు నడవాలి, కుడివైపు ఎడమవైపు, ఎడమవైపు మన దగ్గర, అమెరికాలో కుడివైపు. కాబట్టి ఇక్కడ ఎడమవైపు నడిస్తే కరెక్ట్, కుడివైపు నడిస్తే తప్పు. అమెరికాలో అయితే కుడివైపు నడిస్తే కరెక్ట్, ఎడమవైపు నడిస్తే తప్పు. అక్కడ స్టీరింగ్లు కూడా అలాగే ఉంటాయి. అట్లా మనం చేయకూడని పని ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం కొన్ని రూల్స్ పెడుతుంది. సో ప్రభుత్వ నియమాన్ని మనం ఉల్లంఘిస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం ప్రభుత్వం దృష్టిలో. అలాగే దేవుడు పెట్టిన నియమాన్ని ఉల్లంఘిస్తే దేవుని దృష్టిలో తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అంతే కదండి. స్కూల్లో హెచ్ఎం పెట్టిన రూల్స్ను అతిక్రమిస్తే స్కూల్లో మనం దోషులం, బయట దోషులం కాదు, స్కూల్లోనే. అలాగే దేవుడు ఒక చట్టాన్ని పెట్టాడు మనుషులకి, చక్కగా జీవించండి, చక్కగా బ్రతకండి, మీరు పరిపాలించండి, ఈ సృష్టిని అంతా కూడా ఏలండి అని అధికారాన్ని ఇచ్చి దేవుడు ప్రతిరోజు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే, సో దేవుడు లేని జీవితాన్ని జీవించాలనుకున్నారు. చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది, అసలు పాపం అంటే ఏంటండి అని. దేవుడు లేకపోవడమే పాపం, అంతకు మించి వేరే ఏం కాదు. ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్కి అన్నీ ఉన్నాయి, కానీ ఈ సిమ్ కార్డు దీని సెల్ టవర్తో కనెక్ట్ అవ్వదు. అప్పుడు దీంతో ఏమేం చేయొచ్చు, మనం యూట్యూబ్ చూడవచ్చా, మరి ఎస్ఎంఎస్ పనిచేస్తుందా, వాట్సాప్, మీరు 100 చెప్పండి ఏ యాప్ ఏది పని చేయాలన్నా ముందు అసలు ఇది సిమ్ సెల్ టవర్తో కనెక్ట్ అయి ఉండాలి. ఇది కనెక్ట్ అయి ఉండకుండా దేనికన్నా ఉపయోగపడద్దు అంటారా? ఫోను కెమెరాకి పనికిరాదా? పనికి వస్తుంది కదా, కెమెరాకి పనికి వస్తుంది. పాటలు ఏదన్నా అందులో ఆల్రెడీ లోడ్ అయిపోయి ఉంటే వాటిని పెట్టుకోవడానికి పనికి వస్తుంది. కానీ ఈ ఫోన్ తయారు చేసిన దానికోసమా? కాదు. అంటే ఇది ఎందుకోసం తయారు చేశారో దానికి కాకుండా ఏదో చిల్లర అవసరాలకు ఉపయోగపడద్దు అంతే. మనిషి రోజు దేవుణ్ణి కనుక పక్కన పెట్టేస్తే, దేవుడు నాకు వద్దు అనుకుంటే ఏదో ఒకటి చేస్తాడు. కానీ దేవుడు ఏ స్థాయిలో ఉండాలనుకున్నాడో ఆ స్థాయిలో మాత్రం ఉండలేడు. ఈరోజు మనుషులందరిలో కూడా పాపం ఉన్నది. అందుకే మీరు ఏ స్థాయిలో చూడండి, లంచాలే. ఇంటి దగ్గర అమ్మ ఒక షాప్కి వెళ్ళి కేజీ ఉల్లిపాయలు తీసుకురమ్మంటే నా రూపాయి కమిషన్ ఏదో అంటాడు. సారీ, ఇంతకు ముందు రోజుల్లో రూపాయి అడిగేవాళ్ళం అండి మా రోజుల్లో. ఇప్పుడు ఎంత 5-10 లేగా, ఇప్పుడు 10 మినిమం. సో మినిమం 10 రూపాయలు ఇప్పుడు. అంటే నేను ఎప్పుడు పాత రోజుల సంగతి చెబుతున్నాను. అంటే ఇంటి దగ్గర నుంచి కూడా లంచం మొదలవుతుంది. ప్రతిదానికి అవినీతి ఎక్కడో లేదు, ఇంటి దగ్గర నుంచే మొదలైంది. సో అన్ని చోట్ల అదే విధంగా ఉంటా ఉంది. కారణం ఏంటంటే మనుషులందరూ కూడా పాపులైపోయారు. ఒక వ్యక్తి నీతిమంతుడు అని చెప్పుకుంటాడు, 4 దొంగలు ఉన్నారంట. సో వాళ్ళ ఒక లీడర్ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ దొంగతనం చేసినా ఆ లీడర్ సమానంగా పంచుతాడు. ఆయన ఏం చెప్పుకుంటాడంటే బయట, నేను చాలా నీతిమంతుడిని, ఏ దొంగతనంలో అయినా సరే నాతో పాటు వచ్చిన వాళ్ళకి సమానంగానే పంచుతాను, ఎప్పుడు నేను రూపాయి ఎక్కువ తీసుకోను, ఎంత నీతిమంతుడో తెలుసా అని చెప్తాడు. నీతిమంతుడు ఏనంటారు అతను? ఏ సమానంగా పంచుతున్నాడుగా. అంటే ఇక్కడ సమానంగా పంచుతున్నాడు కానీ అక్కడ దొంగతనం చేసి వస్తున్నాడు. కష్టపడి చేయడంలో ఆ పని. ఈరోజు మనుషులు నేను మంచివాడిని, నీతిమంతుడిని అని చెప్పుకుంటే ఒకవేళ ఇలాగే ఉంటుంది. అంటే 100 ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాడు, ఎక్కడో ఒకటి పాటించి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. చూడండి, నేను నీతిపరుణ్ణి, నేను ఎంత మంచివాడినో, నాలాంటి మంచివాడు దేశంలో ఎవడో లేడు,
అని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. బైబిల్ ఏం చెబుతుందంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ మాట ఈరోజు మనుషులకు అర్థం కాక చాలా మంది మోసపోతున్నారండి. ముఖ్యంగా లవర్స్ ఈ ఏజ్లో ఎక్కువగా లవ్లో పడిపోతున్నారు. కాబట్టి ఊరికే నమ్మేస్తారు. వాళ్ళకి బయట కనిపించిన దాన్ని బట్టి నమ్మేస్తారు, కానీ తర్వాత ఎక్కువ బాధపడేది కూడా వాళ్ళే. చాలా బాధపడుతున్నారు, చేసేది ఏం లేదు. సో ఇలాంటోడా, ఇలాంటి అమ్మాయి ఏమా, నాకు అప్పుడేమో వేరే రకంగా కనపడిందే, మరి అప్పుడంతే అలాగే కనపడద్దు. అప్పుడు అసలు స్వరూపం తర్వాత బయటికి వస్తుంది. కాబట్టి మనుషుల్లో నీతిమంతులు ఎవ్వరూ లేరు, ఇది వాక్యం చెప్పేది. దేవుడు ఆయన గ్రంథంలో రాసి పెట్టాడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఆయన పైనుంచి చూసి పరిశీలించి దాన్ని రీసెర్చ్ని రాశాడనమాట. మనం మళ్ళీ రీసెర్చ్ చేసినా అదే రిజల్ట్స్ వస్తాయి, వేరే ఏం రావు. అయితే దాన్ని తట్టుకోలేక కొంతమంది సమాజంలో ఏం చేస్తున్నారంటే రాడికల్స్గా తయారవుతున్నారు, తిరుగుబాటుదారులుగా తయారవుతున్నారు, సమాజానికి వ్యతిరేక శక్తులుగా తయారవుతున్నారు. ఈ సమాజం నన్ను మోసం చేసింది, నేను ఈ సమాజాన్ని పాడు చేస్తాను అని సమాజానికి విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు. కొంతమంది కీడుకు కీడు చేస్తా ఉన్నారు. ఈ విధంగా పాపం పెరిగిపోతా ఉన్నట్టుగా మనం ఈ లోకంలో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి పరిష్కారం ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? దొంగతనం చేస్తున్నాడు, చేయకుండా ఉండాలంటే ఒక శిక్ష ఉంది. దొంగతనం చేసి దొరికితే ఈ పనిష్మెంటు, లేకపోతే ఇలా మోసం చేస్తే ఈ పనిష్మెంట్, ఇట్లా ఉన్నాయి. ఆ పనిష్మెంట్స్, ఆ లా అంతా కూడా మనిషి పాపం చేయకుండా ఆపగలుగుతుందా చెప్పండి? ఎవరైనా ఆపుతుందంటారా? ఎన్ని చట్టాలు రానివ్వండి, జరిగే ఘోరాలు ఇంకా జరుగుతుంది. సీసీ కెమెరాలు పెట్టారు, ఆగాయా దొంగతనాలు? సైబర్ క్రైములు పెరిగిపోయినాయి. అంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు, నీ సెల్ ఫోన్ నీ చేతిలోనే ఉంటుంది, నీ సెల్ ఫోన్లోంచి డబ్బులు వెళ్ళిపోతాయి. అది ఫోన్లోంచి కాదులేండి, బ్యాంకులో నుంచే సెల్కు మెసేజ్ వస్తుంది. ఎన్నో నేరాలు ఈరోజు అంటే లేటెస్ట్ టెక్నాలజీతో మనం చూస్తున్నాం. ఒకప్పుడు పాతకాలం దొంగతనాలు జరిగేవి, ఇప్పుడు ఇంకా కొత్త రకంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్ని చట్టాలు చేసినా ప్రభుత్వం ఏ అవినీతిని కూడా అరికట్టలేకపోతుంది. ప్రతిసారి మనం అంటాం, అవినీతి లేని ప్రభుత్వం మాకు కావాలి, నువ్వు అందించగలవా, నువ్వు అందిస్తావని నీకు ఓటేసాం. ఎవరు అందించలేరండి, గుర్తుపెట్టుకోండి. మనుషులందరూ కూడా పాపం చేసి అందరిలోనూ అవినీతి పేరుకుపోయింది లోపల. కాబట్టి ఈ అవినీతిపరుడైన మానవుడు స్వతహాగా నీతిని చేయలేడు, తనంతట తానుగా న్యాయంగా ప్రవర్తించలేడు. మీరు ట్రై చేయండి, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు, మీరు మీ జీవితంలో ట్రై చేసి చూడండి. అంతెందుకు, పొద్దున్నే 5 గంటలకు లేద్దాం అనుకుంటాడు ఒక ఆయన, ఎన్నిసార్లు లేచారు? అలారం పెట్టుకుని దాన్ని ఆపకుండా ఖచ్చితంగా ఆ టైంకి లేచిపోవడం ఎన్నిసార్లు జరిగింది? పెద్దలకి అలా ఉండుండొచ్చేమో, కానీ చాలా కష్టం అది. అంటే ఒక కమిట్మెంట్ ఇస్తాం, ఒక మాట అనుకుంటాం, అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేము. ఇక్కడ ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నారు, రోజుకు ఒక ఇంగ్లీష్ పదం చదవండి రా అని చెప్తారు. ఎప్పుడు చదివాం? రోజుకు ఒక ఇంగ్లీష్ పదం చదివితే ఈ పాటికి ఎంతో వచ్చేసి ఉండేది. అంటే మనం తీసుకున్న నిర్ణయాన్ని మనం అమలు చేసే సామర్థ్యం మనకు లేదు, ఇది అర్థం చేసుకోవాలి. ఏ మనిషికి లేదు, ప్రతి మనిషిలో కూడా పాపం ఉంది. అయితే ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, వాళ్ళకి లేదండి మాకుంది, సో మేము వేరు వాళ్ళు వేరు. ఇది మనుషుల ఆలోచన. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు ఒకే ఒక మనిషిని చేశాడు, ఆదాము అవ్వ. వాళ్ళ ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా వ్యాపించారు. ఒకసారి జలప్రళయం వచ్చింది నోవహు అనే వ్యక్తి కాలంలో. మనుషులందరూ చనిపోయారు, నోవహు అతని 3 కొడుకులు మిగిలారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా వచ్చారు. కొన్నిసార్లు మీరు వేరు మేము వేరు అనుకుంటాం, కానీ మనం అందరం కూడా బైబిల్ చెబుతుంది ఒక తల్లిదండ్రి పిల్లలం, 3 అన్నదమ్ముల పిల్లలం. మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ, మన ఊర్లో గుడివాడలో ఉన్న వాళ్ళంతా, మన రాష్ట్రం, మన దేశం, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళంతా మన అన్నదమ్ములే. తెలుసా సంగతి? ఈరోజు చాలా టెస్టులు, DNA టెస్టులు కూడా ఈ విషయాన్ని నిరూపిస్తా ఉన్నాయి. అందరూ కూడా ఒక మనిషి నుంచి వచ్చారు అన్నట్లుగా ఆరిజిన్ ఒక చోట నుంచే ఉంది అని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు సైంటిస్టులు. కానీ బైబిల్ ఎప్పుడో ఈ విషయాన్ని రాసిపెట్టింది.
ఒక మనిషిలో నుంచి మనుషులందరూ కూడా వచ్చారు. ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనుషులందరినీ కలగజేశాడు. కాబట్టి మనం అందరం బయట వాళ్ళం కాదు, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. సో మనమంతా కూడా ఒక తల్లిదండ్రి పిల్లలం. లోకంలో చాలా రకాల అడ్డంకులు పెట్టుకున్నాం, మనుషులు సృష్టించుకున్నవి. అది కులం కానీ, మతం కానీ, లేకపోతే వర్గం కానీ, వర్ణం కానీ, ఏదైనా కానివ్వండి, దేశం కానీ, జాతి కానీ, భాష కానీ, ఈ విధంగా రకరకాలుగా మనుషులు సృష్టించుకున్నారు. కానీ దేవుడు వేరు వేరు మనుషుల్ని చేయలేదు. ఒక మనిషి ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా ఆయన సృష్టించాడు. అయితే మనుషులు అవినీతిని అరికట్టడానికి ఏమీ చేయలేకపోతా ఉన్నారు. ఏం చేసినా అది సక్సెస్ అవ్వడం లేదు. అందుకే దేవుడే ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడు తెలుసా? ఈ అవినీతిని పూర్తిగా నిర్మూలించాలి. అసలు అవినీతి అనేది కొంచెం కూడా ఉండకూడదు. దేవుడు సృష్టించినప్పుడు మనిషి ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో, లేదా దేవుడు ఎంత పవిత్రుడో అంత పవిత్రంగా భూమి మీద మనుషులు అందరూ ఉండాలి అన్నది దేవుని యొక్క కోరిక. అందుకని ఆయన ఒక ప్రణాళిక రచించాడు. మనుషులు ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు, ఎన్నో చట్టాలు చేస్తున్నారు, అమలు అవ్వవు. అయినా అవినీతిని ఎవరో తీసేయలేరు. ఒక తమ్ముడు జేబులో 100 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బులు నేను దొంగతనం చేయాలనుకున్నాను. ఎవరన్నా నన్ను పట్టుకుంటారా? దొంగతనం చేస్తే పట్టుకుంటారు. వెళ్ళి జేబులో చేయి పెడతాడు, తిరిగినప్పుడు జేబులో చేయి పెట్టి లాక్కుంటే ఈయన ఏదో ప్రసంగం చేస్తాడని వచ్చాము, ఇదేదో దొంగతనం చేస్తాడని పట్టుకుంటారు, పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు. అంతే కదా? ఒకవేళ నేను మనసులో అనుకున్నాను, నీ దగ్గరికి రాలా, అప్పుడు ఎవరికైనా తెలుస్తుందా? కానీ దేవుడికి తెలుస్తుంది. అంటే నా మనసులో అనుకున్నది కూడా ఆయనకి తెలుసు. అంటే ఆలోచన దగ్గరే ఆయన కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు అవినీతిని. నేను మోసం చేయట్లేదు, నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు అని కొంతమంది స్టూడెంట్స్ చెప్పొచ్చు. కానీ వాళ్ళ మనసులో ఏముంది? ఎవరినో కామెంట్ చేయాలని, అవహేళన చేయాలని ఎన్నో రకాల ఆలోచనలు బుర్రలో తిరుగుతూ ఉంటాయి. అవి ఏమీ తెలియక మన మాస్టర్ ఒక్కొక్కసారి ఏమంటాడంటే, గుడ్ స్టూడెంట్ అని, చాలా మంచి స్టూడెంట్ అని సర్టిఫికేట్ ఇస్తారు. నిజమేనా? మీకు తెలుసు కాదు. ఇంట్లో తల్లిదండ్రులు, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కొన్నిసార్లు, అబ్బో ఈ అమ్మాయి ఇక్కడ తల దించుకుంటే అక్కడ తలెత్తుద్ది, ఈ అబ్బాయి చాలా మంచివాడు అని చాలా మంచి మంచి అవార్డులు, సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటారు. అది నిజమేనా? మీరు ఒకసారి పరిశీలించుకోండి మీ మనసు లోపల. అంటే మన లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనకు తెలుసు, మనకంటే ఎక్కువగా దేవునికి కూడా తెలుసు. అన్ని రికార్డ్ అవుతున్నాయండి. మనం అనుకుంటాం సీసీ కెమెరా ఉంటే రికార్డ్ చేస్తున్నారు అని. అవును, మనుషులు సీసీ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నారు. కానీ దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని పెట్టి మనిషిలో ఉన్న ప్రతిదాన్ని రికార్డ్ చేస్తున్నాడు ఆయన. అందుకే ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ప్రతి ఒక్కరు కూడా పాపులే. తెల్ల బట్టలు వేసుకున్నంటే నీతిమంతుడు అయిపోతాడా? లోపల ఉన్నాయి ఆలోచన. కాబట్టి ప్రతి మనిషిలోనూ భయంకరమైన పాపం ఉంది. అందుకనే దాన్ని తీసివేసి మనుషుల్ని పరిశుద్ధులుగా చేయటం కోసం దేవుడు ఏర్పాటు చేసిన ప్లాన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. ఏంటండి ఆ ప్లాన్? యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనుషులకు గొప్ప విడుదల కలిగించాలి, మనుషులకు రక్షణ ఇవ్వాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మీరు మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనాన్ని గమనిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. దేవదూత యోసేపుకు చెప్తాడు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయనే రక్షిస్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. తన ప్రజలు అంటున్నాడు అంటే ఆయన ఎవరు చెప్పండి? రక్షకుడు. తన పేషెంట్లని ఆయనే చూస్తాడు అంటే ఆయన ఎవరు? డాక్టర్ అన్నమాట. అంతే కదా? తన కస్టమర్స్ని ఆయన పట్టించుకుంటాడు అంటే ఆయన ఎవరు? అమ్ముకునే వ్యక్తి ఎవరు? అలాగే తన ప్రజలను ఆయనే రక్షిస్తాడు అంటే ఆయన ఎవరు? రాజమ్మ. ప్రజలు ఎవరుకుంటారు? రాజుకుంటారు, ప్రభువుకుంటారు ప్రజలు. సో డాక్టర్కి ఉంటారు పేషెంట్లు,
ఒక షాపు ఓనర్కి వెళ్ళేది అమ్మేవాడికి ఉంటారు కస్టమర్స్. అట్లా తన ప్రజలు అంటే ఆయన ప్రభు అన్నమాట. అంటే ఆయన ప్రభువే భూమి మీదకి వచ్చి మనుషుల యొక్క పాపాలను ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. వాళ్ళ పాపాల నుంచి వాళ్ళని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఇప్పుడు చూడండి, మనకు ప్రభుత్వాలు ఉన్నాయి. ఏం చేస్తుంది ప్రభుత్వం? తప్పు చేసిన వాడిని శిక్షిస్తుంది. ఏ చట్టం అయినా, ఏ ప్రభుత్వం అయినా శిక్షిస్తుంది, అంతేగాని రక్షిస్తుందా? ఎంతమందిని రక్షించగలదో? రక్షిస్తే వాళ్ళ కొడుకుని రక్షించుకుంటాడేమో పై అధికారి, అంతేగాని మిగిలిన వాళ్ళని ఎవరిని రక్షించడు. వాడు మళ్ళీ పాపం చేస్తాడు. కానీ దేవుడు ఎలాంటి ప్లాన్ చేశాడు అంటే, మనుషులందరి పాపాన్ని పూర్తిగా పరిహరించే ఒక గొప్ప ప్రణాళిక ఆయన రచించాడు. దాని ప్రకారం యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఎన్నో బోధలు చేశాడు. ఆ బోధలన్నీ కూడా తన రాజ్యాన్ని గురించే. ఆయన ఒక నీతి న్యాయాలతో కూడిన రాజ్యాన్ని స్థాపిస్తున్నాను అని చెప్పాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుందో చాలా సార్లు బోధించాడు. ఈ బైబిల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యాలు, ఇవన్నీ కూడా చరిత్ర పుస్తకాలు. వీటన్నిటిలో ఆ బోధ ఏంటో మనకు కనబడుతుంది. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు ఆయన. అక్కడ అవినీతి అనేది ఉండదు. నీతి, న్యాయాలు, సమాధానం, ఆనందం అవి మాత్రమే ఉంటాయి అక్కడ. ఏ అవినీతికి చోటు లేదు. ఎలా ఉంటుంది ఆ రాజ్యం అంటే, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కనుక మీరు చదివితే ఆ పరలోక రాజ్యం యొక్క శాంపుల్ మీకు అక్కడ కనబడుతుంది. ఏ విధమైన అవినీతి లేకుండా ఎంత చక్కగా ఉంటుందో ఆ రాజ్యం అక్కడ కనబడుతుంది. ఉప్పులాగా, వెలుగులాగా ఒకరికొకరు ఉపయోగపడే పరిస్థితి. ఏ విధమైన మాట ద్వారా కూడా పాపం చేయని పరిస్థితి. హృదయంలో కూడా ఏ విధమైన చెడు ఆలోచనలు లేకుండా, అంటే తలంపుల్లో కూడా చెడిపోకుండా పరిశుద్ధంగా ఉండే రాజ్యం అది. సో అవన్నీ కూడా 5, 6, 7 అధ్యాయాల్లో మత్తయి సువార్తలో మీకు కనబడతాయి. మీకు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళా ఒకసారి చదవండి. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం యొక్క నమూనా, ఒక శాంపుల్ అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన బోధించి చివరికి ఆయన మనుషుల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మనుషులు ఎవరో బలవంతంగా ఆయన చంపలేదు. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన బోధించేటప్పుడు చాలా సార్లు చెప్పాడు, నేను మనుషుల చేతికి అప్పగించబడుతున్నాను, నన్ను నేనే అప్పగించుకుంటున్నాను. వాళ్ళు నన్ను సిలువ వేస్తారు, చంపుతారు, 3వ రోజు మళ్ళీ తిరిగి లేస్తాను అని చాలా సార్లు చెప్పాడు. వేరు వేరు స్థలాల్లో వేరు వేరు వ్యక్తులకు చెప్పారు. అందుకే ఆయన మనుషులకు బదులుగా సిలువ మీద మరణించినప్పుడు ఆయన సమాధిలో పెట్టిన తర్వాత కొంతమంది ఈ మాటలు గుర్తున్న వాళ్ళంతా వెళ్ళి ఆ అధికారిని, గవర్నర్ని అడుగుతారు, అయ్యా ఆయన బ్రతికున్నప్పుడు ఇలా లేస్తానని చెప్పాడు 3 రోజుల్లో, కొంచెం సమాధికి భద్రత ఏర్పాటు చేయండి అని అడుగుతారు. ఎంత భద్రత పెట్టుకున్నా, అంటే రోమా ప్రభుత్వం యొక్క భద్రత అంటే ప్రపంచంలోనే స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెక్యూరిటీ అన్నమాట. అలాంటి సెక్యూరిటీ ఉన్నా సరే ఆయన తిరిగి లేచాడు. వాళ్ళంతా చూశారు, హడలిపోయారు, ఏమీ చేయలేకపోయారు. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత 40 రోజులు భూమి మీదే ఉండి మనుషులకు కనిపించాడు. ఆ తర్వాత ఆరోహణం అయిపోయి వెళ్ళేటప్పుడు చెప్పాడు, నా రాజ్యం త్వరలో వస్తుంది, మీరంతా నాకు సాక్షులుగా ఉండండి తన శిష్యులకి చెప్పాడు. కానీ యేసు ప్రభు మనుషులందరి పాపాన్ని తన మీద వేసుకొని ఆయన సిలువలో చనిపోయాడు. చాలా మందికి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అర్థం కావటం లేదు. ఆయన తనను తాను రక్షించుకోలేకపోయాడు, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు, మనల్ని ఏం రక్షిస్తాడు అని కొంతమంది అనుకుంటున్నారు. ఆయన చనిపోయింది చేతగాక కాదు. ఆయన్ని పట్టుకోవడానికి కొంతమంది వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న శిష్యుడు ఆ పట్టుకోవడానికి వచ్చిన ఆయన చెవిని నరికేస్తాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, వద్దు, కత్తి లోపల పెట్టు, నేను ఇప్పుడు తండ్రిని ఒక్క మాట అడిగితే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాన్ని ఆయన పంపిస్తాడు. అంత అవసరం అది, ఒక్క మాట చెప్తే వీళ్ళంతా ఇక్కడే కూలిపోతారు. ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు నేనే యేసుని అని చెప్పగానే కింద పడిపోయారు. అప్పుడు ఆ చెవి మళ్ళీ అతనికి అతికిచ్చి నన్ను అరెస్ట్ చేయండి అని తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన చేతగాక కాదు చనిపోయింది, చేతగాక కాదు తనను తాను అప్పగించుకుంది. మనుషులకు బదులుగా ప్రాయశ్చిత్తం చేయడానికే తనను తాను
అప్పగించుకున్నాడు. ఇది చరిత్ర చెప్పేది, బైబిల్ చెప్పే వాస్తవం. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళంతా కూడా పాపం యొక్క జీతమైన మరణం నుంచి, అంటే నిత్య మరణం నుంచి రక్షించబడతారు. నిత్య మరణం అంటే ఈ భూమి మీద చనిపోవడమే కాదు, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఆత్మ మళ్ళీ తిరిగి లేస్తుంది కొంతకాలానికి. దేవుడే పిలుస్తాడు. అప్పుడు దానికి అది చేసిన క్రియలను బట్టి, ఆ మనిషి చేసిన క్రియలను బట్టి కొంతమంది నిత్య జీవాన్ని పొందుతారు, కొంతమంది నిత్య మరణాన్ని పొందుతారు. అంటే దాన్ని నిత్య నరకం అంటారు. అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళంతా కూడా. అక్కడ ఎంతకాలం ఉంటుంది అంటే యుగ యుగాలు, దానికి అంతం లేదు. అందుకని అక్కడికి వెళ్లకుండా ఉండడం కోసం యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ పాపాన్ని ఆయన పరిహరిస్తున్నాడు. అంటే వాళ్ళ పాపం కొట్టివేయబడుతుంది. వాళ్ళు పరిశుద్ధులుగా అయ్యి ఈ రోజు నుంచి క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, నా జీవితం ఏం బాగోలేదు, మళ్ళీ నేను కొత్తగా మొదలు పెట్టగలిగితే నా జీవితం ఎంత బాగుంటుంది, ఇప్పటి నుంచి నేను ఇంకే తప్పు చేయకుండా ఈసారి నీతిగా బతుకుతాను. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు చాలా మంది అనుకుంటారు, నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశం వస్తే ఈసారి బాగా చదువుతానని. కానీ అవకాశం రాదు. అయితే జీవితంలో ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీ జీవితాన్ని నువ్వు కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే, ఇంతకు ముందున్న తప్పులు పాపాలన్నింటినీ కొట్టివేసి పరిశుద్ధంగా నీతిగా ఒక క్రొత్త జీవితాన్ని ఆరంభించాలనుకుంటే యేసు ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి నూతనంగా జన్మిస్తాడు, క్రొత్తగా జన్మిస్తాడు. పాతవన్నీ గతించిపోతాయి, సమస్తాన్ని క్రొత్తగా చేస్తాను అని చెబుతున్నాడు ఆయన. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మన పాప జీవితాన్ని తీసివేసి క్రొత్త జీవితాన్ని ఇవ్వడమే కాకుండా మరొకటి ఏం చేస్తున్నాడంటే ఆయనకు వారసులయ్యే అవకాశాన్ని ఇస్తున్నాడు. అంటే ఆయన రాజ్య సభ్యులయ్యే అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి ఒక క్రొత్త ఆరంభాన్ని ఇస్తున్నాడు. దాని తర్వాత ఆయన నీతి రాజ్యంలో సభ్యులుగా మనల్ని చేర్చుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ కొంతకాలం తర్వాత, కొద్ది కాలం తర్వాత తిరిగి రాబోతున్నాడు. ఆయన మళ్ళీ తిరిగి రావడానికి అవసరమైన ప్రవచనాలన్నీ జరుగుతున్నాయి, నెరవేరుతూ ఉన్నాయి. ఇప్పుడు కొద్ది కాలంలో తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? బైబిల్ చెబుతుంది చాలా స్పష్టంగా, ఆయన ఒక శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తాడు. మీరు దానియేలు గ్రంథంలో చూసినా, మత్తయి సువార్తలో చూసినా, ప్రకటన గ్రంథంలో చూసినా, తెస్సలోనిక పత్రికలో చూసినా, చాలా చోట్ల మనకు కనబడేది ఏంటంటే యేసు ప్రభు వచ్చి నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు, న్యాయమైన శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాదు, యుగ యుగాలు ఉండే శాశ్వతమైన రాజ్యం. ఇందాక అనుకున్నాం మనం, ఏ ప్రభుత్వం సరిగ్గా లేదు, ప్రజలే సరిగ్గా లేరు, ఇంకా ప్రభుత్వం ఇంకెక్కడ సరిగ్గా ఉంటుంది? అయితే యేసు ప్రభు తన మొదటి రాక ద్వారా నీతిమంతులైన మనుషులను తయారు చేస్తూ ఉన్నాడు. ఆయన రాజ్య సభ్యులను ఆయన సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే వాళ్ళు దేవుని రాజ్య సభ్యులు అవుతారు. వాళ్ళ పాపాలన్నిటి ఆయన క్షమించి పరిశుద్ధులుగా చేస్తారు. అంటే ఆయన రాజ్య సభ్యత్వ నమోదు జరుగుతుందన్నమాట. సభ్యత్వ నమోదు డబ్బులేం కట్టనవసరంలా, కావాల్సింది ఏంటంటే మారు మనసు పొందడం. నేను ఇప్పటి వరకు పాపంలో ఉన్నాను, నా హృదయం అంతా, నా తలంపులంతా కూడా పాపంతో, అవిధేయతతో నిండి ఉంది అని ముందు అంగీకరించగలగాలి. దానికి పరిష్కారంగా యేసు ప్రభు శిలువ మీద మరణించాడు అని విశ్వసించాలి. ఆయన్ని ప్రభువుగా అంగీకరించాలి. ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్పారు, రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు కేవలం దేవుడని కాదు, ప్రభువు. కొంతమంది దేవుడు అంటే చులకన భావం ఎందుకో తెలియదు. అంటే దేవుడు అంటే తక్కువ నేను చెప్పట్లేదు, దేవుడు అంటే సర్వ సృష్టికర్త. అయితే ఇక్కడ అంగీకరించాల్సింది ఏంటంటే ఆయన్ని ప్రభువుగా అంగీకరించాలి. ఇందాక చెప్పుకున్నాం, తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తున్నాడు అంటే ఆయన ఎవరు? ప్రభువు. కాబట్టి ఆయన నువ్వు ప్రభువుగా అంగీకరిస్తే ఆయన నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో ప్రభువుగా ఉంటాడు. అంటే నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో సరైన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఈ లోకంలో ఏ నాయకుడు కూడా సరిగ్గా గైడెన్స్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఎక్కడో ఒక చోట తప్పుతున్నారు వాళ్ళు.
అవి ఈ లోకానికి వరకే తాత్కాలికం. కానీ సృష్టికర్త అయిన దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసు ప్రభు ఆయన నీ జీవితంలో నిజమైన ప్రభువుగా ఉంటాడు. నువ్వు తప్పిపోకుండా సరైన దారిలో నడవడానికి, తప్పిపోయినా వెంటనే సరి చేసుకోవడానికి చాలా మంచి నడిపింపును ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన్ని ప్రభువుగా అంగీకరించాలి. నాలో పాపం ఉన్నదని ఒప్పుకోవాలి. దానికి ఆయన నాకు బదులుగా శిలువ మీద మరణించాడని నమ్మాలి. ఆ విషయం చెప్పడం కోసమే ఆయన ఈ లోకంలో మనిషిగా అవతరించింది. అన్ని సందర్భాల్లో కూడా అదే విషయాన్ని ఆయన చెబుతూ వచ్చాడు. ఆయన శిష్యులు కూడా అదే విషయాలు ప్రకటిస్తూ వచ్చారు. యేసు ప్రభు బోధన మీరు గమనించండి. బైబిల్ అంతా కూడా తన రాజ్యాన్ని గురించి చెప్పాడు, తన రాజ్యాన్ని గురించి ప్రకటించారు. కొంతమంది అనుకున్నారు యేసు ప్రభు ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అని. అందుకే క్రైస్తవులు అంటే మాకు ఇష్టం లేదు అని చెబుతున్నారు, ఇది ఒక కొత్త మతం వచ్చింది అని. యేసు ప్రభు మరొక మతాన్ని స్థాపించడానికి రాలేదండి. భూమి మీద చాలా మతాలు ఉన్నాయి. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఎలాంటి రాజ్యం అంటే నీతి న్యాయాలు ఉన్న రాజ్యం, అవినీతి లేని రాజ్యం. ఆ రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. ఎవరు నాకు ఆహారం లేదు, ఉద్యోగం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి అని చెప్పే పరిస్థితి ఉండదు. ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ ఆ రాజ్యం ఎలా ఉంటుందో చాలా వివరంగా రాస్తున్నాయి. చాలా విషయాలు. ఆకలి అనేది ఉండదంట, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు. దేవుడే ప్రతి ఒక్కరి కన్నీటిని ఆయనే తుడిచివేస్తాడంట. ఎవరు? దేవుడు. ఒక మంత్రి మన దగ్గరకు వచ్చి మన కుటుంబంలో ఎవరన్నా చనిపోతే ఆదరిస్తే అబ్బో చాలా గ్రేట్ అనుకుంటాం. కానీ ఆయన ఏం చెబుతున్నాడంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ కన్నీటిని తుడిచివేస్తాడు. ఇక నీకు వేదన అనేది ఉండదు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన్ని ప్రభువుగా అంగీకరించాలి. మన హృదయంలో పాపం ఉంది అని ఒప్పుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన క్షమిస్తాడు, ఆయన శిక్షించడు. ఈ లోకంలో మనుషుల దగ్గర మీరు ఒప్పుకుంటే అపహాస్యం చేయొచ్చు. నీకు తెలియకుండా ఎవరో ఒకరి దగ్గర ఇదిగో వీడు ఎలాంటి వాడు, ఈమె ఎలాంటిదని చెప్పొచ్చు. కానీ యేసు ప్రభు అలాంటి కాదు. ఆయన ఏమంటున్నాడంటే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం నీ పాపాలు విసిరివేస్తానికి నేను వాటిని జ్ఞాపకం చేసుకోను, వాటిని పూర్తిగా నేను మర్చిపోతానని చెబుతున్నాడు. ఒకవేళ మనకి ఇష్టమైతే ఈరోజు ఆయన్ని ప్రభువుగా అంగీకరించగలిగితే, నేను పాపిని ప్రభువా అని ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి, నిత్య జీవానికి వారసుడిగా చేయడానికి, ఆయన శాశ్వత రాజ్యంలో సభ్యుడిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చివరికి ఇంకొక మాట చెప్పమంటారా? ముగిస్తున్నాను నేను. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే అక్కడ ఏముంటుందంటే అక్కడ రాత్రి ఉండదు, ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు, వారు యుగ యుగములు ఏలుదురు అనే మాట కనబడుతుంది. 22:5 నేను చదివింది. చివరిలో యుగ యుగములు వాళ్ళు ఏళ్తారు, రాత్రి ఉండదు, చెప్పేశాను అది. కాబట్టి అక్కడ మనం కేవలం ఆయన రాజ్య సభ్యులుగా ఉండడమే కాదు, ఇందాక అనుకున్నాం ప్రారంభంలో అందరికీ పరిపాలించాలన్న లీడర్గా ఉండాలని ఉంది. ఆయన అంగీకరిస్తే నువ్వు పరిపాలించే వ్యక్తిగా కూడా ఉంటావు. ఆయనతో కూడా యుగ యుగాలు ఏలే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. మీరు బైబిల్ని జాగ్రత్తగా చదవండి. కొన్నిసార్లు ఇది కూడా మరొక మతం, ఏదో మోక్షానికి తీసుకెళ్లి అక్కడ ఏదో కూర్చోబెట్టి సీట్లో ఖాళీగా కూర్చోవాలేమో, బోరు కొడుతుంది ఎందుకు అనుకుంటున్నారు కొంతమంది. సో బోరు కొట్టే విధంగా లేదు ఇది. ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, నిత్య రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుని పరిపాలించే అధికారాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు లీడర్ కాకపోతే కంగారు పడొద్దు, ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను నిత్య జీవంలో శాశ్వత కాలం ఒక గొప్ప లీడర్గా ఆయన నిన్ను ఉంచబోతున్నాడు, ఒక అధికారిగా ఆయన నిన్ను ఉంచాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వద్దామా? ఒకసారి తలలో వంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం. చాలా మాటలు విన్నాం, మీకు ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు అడగచ్చు. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు మాట్లాడచ్చు. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతి లేని ఆ రాజ్యంలో ప్రవేశించాలని ఉందా? యేసు ప్రభు అందుకే ఈ లోకానికి వచ్చాడు. నీ హృదయంలో ఉన్న పాపం నిన్ను కలవరపెడతా ఉండొచ్చు. అయ్యో నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను,
నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్ను మంచోడు మంచిది అనుకుంటున్నారు, కానీ నా లోపల చాలా చెడు ఉంది అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఆ లోపల ఉన్న చెడును పూర్తిగా తీసివేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ లోకంలో జన్మించాడు, నీ కోసం మరణించాడు. ఒక్క నిమిషం నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రభువా, నేను పాపిని అని హృదయపూర్వకంగా ప్రభువుతో నువ్వు చెప్పుకో. నువ్వు నెమ్మదిగా చెబితే ప్రభువు వింటాడు. నీ హృదయ వేదన ఆయన చూస్తున్నాడు, నీ హృదయ బాధ ఆయన చూస్తున్నాడు. మరణకరమైన శరీరం నుంచి ఎవడు విడిపిస్తాడని నువ్వు పెట్టే మొర ఆయన వింటున్నాడు. మంచిగా బ్రతకాలనుంది కానీ బ్రతకలేకపోతున్నానని నువ్వు పెట్టే కేకలు ఆయన వింటున్నాడు. మీకు ఇష్టమైతే చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను పాపిని, నన్ను దయతో క్షమించండి. నీ రాజ్య వారసుడిగా వారసురాలుగా నన్ను చేసుకోండి. నిరంతరం జీవించాలనుంది ప్రభువా, నీతిగా బ్రతకాలనుంది నాయన, నాకు ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వండి ప్రభువుని అడిగితే ఆయన నీ మనవి విని నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు యేసు ప్రభుకి మీ హృదయాన్ని ఇవ్వడానికి మీకు ఇష్టమైతే, ప్రభువు నేను నమ్ముకుంటాను అని, ఆయన ప్రభువుగా అంగీకరిస్తాను అని మీకు ఇష్టమైతే, మీరున్న చోట మీ చెయ్యి ఎత్తి చూపించండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. నా హృదయంలో ఉన్న పాపాన్ని ప్రభు దగ్గర నేను ఒప్పుకుంటున్నాను, ఆయన నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను, నా కోసం చిన్న ప్రార్థన చేయండి అని మీరు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చెయ్యి ఎత్తి చూపించండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. అవకాశం ఉంటే ధైర్యంగా మనం ఉన్న చోట లేచి నిలబడదామా? ఎవరైతే ప్రభువుని అంగీకరించాలనుకున్నారో వాళ్ళు మాత్రమే. ప్రభువుకు నా హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెబుతున్న వాళ్ళు, నేను కొత్త జీవితాన్ని ఆరంభించాలనుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు, నా పాప జీవితాన్ని విడిచిపెట్టి నీతిగా న్యాయంగా బ్రతకాలనుకుంటున్నాను అనుకునేవాళ్ళు, లోపల లోపల అవినీతి ఉంటూ పైకి నీతిగా బ్రతికే పరిస్థితి వదిలేసి లోపల బయట నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉన్నవాళ్ళు, ప్రభువుకు నా హృదయాన్ని ఇవ్వాలి అనుకుంటున్న వాళ్ళు లేచి నిలబడండి. మీరు చేయత్తనక్కర్లేదు, మీరు లేచి నిలబడితే మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువు మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాడు. ఏమాత్రం మిమ్మల్ని విమర్శించడు. ఆయన పరిశుద్ధులుగా తీర్చి ఆయన రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడైన మా దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ సన్నిధిలో నిలబడి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే వారి హృదయాల్లో ఒక తీర్మానం చేసుకున్నారో, పాపం లోపల ఉంది అని గ్రహించి మీకు తమ హృదయాలు ఇవ్వాలని ఎంతమంది అయితే ఇష్టపడుతున్నారో వారిని దర్శించండి ప్రభువా. వారి హృదయాన్ని నువ్వు గమనిస్తున్నావు, అయితే పరిశుద్ధపరిచి శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నావు. మేమెంతటి వారం నాయన, అవిధేయతతో అపవిత్రతతో నిండిన వారం. మీ బిడ్డలందరినీ దయతో క్షమించండి, పరిశుద్ధులుగా చేయండి. మీ రాజ్య వారసులుగా ఒక కొత్త జీవితాన్ని ఈ లోకంలో ఆరంభించడానికి మీ సహాయం చేయండి. శాశ్వత కాలం మీతో జీవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలు చదువుతున్న చదువుల్లో మీ సహాయం చేయండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇంకా వారికి ఏ అవసరం ఉందో మీకు తెలుసు, ప్రతి అక్కరను మీ సమృద్ధిలోంచి తీర్చమని ప్రార్థిస్తున్నాం. మానసిక వేదన తొలగించండి. ఏ విధంగా జీవించాలో అన్ని విషయాల్లో కావలసిన జ్ఞానాన్ని, వివేచన, నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబాలన్నింటిలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.